హలో ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో క్యూర్సెల్‌లో ఉపయోగించేటువంటి 9 రకాల పదార్థాల గురించి జస్ట్ పేర్లు తెలుసుకున్నాం. అయితే ఈరోజు మరి ఒక్కొక్క పదార్థం యొక్క వివరణను తెలుసుకుందాం. మరి మొదటిగా మనం అనుకున్నట్లు క్యూర్సెల్‌లో మాలస్ డొమెస్టికా అనేటువంటి ఒక ప్రత్యేకమైన యాపిల్ జాతి నుండి తీసుకున్నటువంటి స్టెమ్ సెల్ వాడతామని తెలుసుకున్నాం కదా! ఇది మనం ముందుగా అనుకున్నట్లుగానే స్విట్జర్లాండ్‌లోని దొరికే అరుదైన యాపిల్. దీని ప్రత్యేకత ఏంటంటే, అంటే కట్ చేసిన తర్వాత కూడా దీర్ఘకాలం తాజాగా ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. రెండోది ముడతలు లేకుండా ఉంటుంది ఈ యొక్క యాపిల్. ఈ మొక్క యొక్క స్టెమ్ సెల్‌ను కాస్మెటిక్స్‌కి, పోషక సప్లిమెంట్స్‌కి మరియు యాంటీ ఏజింగ్ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మాలస్ డొమెస్టికా అనేటువంటి యాపిల్ చర్మాన్ చర్మ సెన్సిటివ్‌కి ఉపయోగిస్తారు. ఇది చర్మం పైకి అల్ట్రా వయొలెట్ కిరణాల నుండి, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని రక్షించడానికి కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ముడతలు, రేఖలు తగ్గించి వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది. చర్మ పునరుత్పత్తిని ప్రోత్సహించి మృదుత్వాన్ని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాన్ని కూడా ఈ యొక్క మాలస్ డొమెస్టికా అనేటువంటి యాపిల్ మనకి మరి ఇస్తుంది. కాబట్టి మాలస్ డొమెస్టికా అనే యాపిల్‌లో ఉన్నటువంటి స్టెమ్ సెల్ అనేది మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు మన శరీరానికి కల్పిస్తుంది. అలాగే సోలార్ విటిస్, ఇది ద్రాక్ష జాతి నుండి తీసుకునేటువంటి స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్ ప్రధానంగా చర్మ సంరక్షణ మరియు యాంటీ ఏజింగ్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. మాలస్ డొమెస్టికా లాగానే సోలార్ విటిస్ కూడా యూవీ కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. చర్మ కాంతిని మరియు టెక్స్చర్‌ను మెరుగుపరుస్తుంది. ఫోటో ఏజింగ్, సూర్యకాంతి వల్ల చర్మం వృద్ధాప్యంలోకి మరి ఎళ్ళకుండా కాపాడేటువంటి ఒక మంచి ఈ యొక్క స్టెమ్ సెల్‌గా ఉపయోగపడుతుంది. అలాగే లిప్సోమాల్ టెక్నాలజీ వాడడం వల్ల మరి యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు సమర్థవంతంగా చర్మంలో చేరి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అలాంటి గొప్ప సంజీవనిలాగా ఈ సోలార్ విటిస్ అనేటువంటి ద్రాక్ష జాతి మనకు ఉపయోగపడుతుంది. అలాగే మూడవదిగా అసాయి బెర్రీ. ఈ అసాయి బెర్రీ అనేటువంటి ఈ యొక్క ఫ్రూట్ అమెజాన్ అడవుల్లో పెరిగే అసాయి పామ్ చెట్టు నుంచి దొరుకుతుంది. ఇది సూపర్ ఫుడ్‌గా ప్రసిద్ధి చెందింది. దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు అంటే ఒమేగా 3, 6, 9 ఉంటది. అలాగే ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ వచ్చేసి ఏ, సి, ఈ అనేటువంటి విటమిన్స్ ఉంటాయి. అలాగే ఖనిజాలు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అనేటువంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. శక్తి మరియు స్టామినాను పెంపొందిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే నాలుగో పదార్థం వచ్చేసి బ్లూబెర్రీ. ప్రపంచవ్యాప్తంగా పండేటువంటి ఒక పండు. మరి ఈ బ్లూబెర్రీ కూడా ఒక సూపర్ ఫుడ్‌గా ఉంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అథోసైనిక్స్ ఉన్నాయి. మళ్ళీ అలాగే విటమిన్ సి, కే, బి6 ఉంటాయి. ఫైబర్ ఉంది. మాంగనీస్ మరి ఇతర ఖనిజాలు కూడా ఎక్కువగా ఈ బ్లూబెర్రీలో లభిస్తాయి. మరి బ్లూబెర్రీ యొక్క ప్రయోజనాలు గనుక మనకు చూస్తే మన యొక్క జ్ఞాపక శక్తిని, అలాగే మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మద్దతిస్తుంది. మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియకు కూడా మరి ఉపయోగపడుతుంది. అలాగే కు క్లోరెల్లా ఒక కణంతో ఉండే ఆకుపచ్చ తియ్యటి నీటి శైవల్యం. దీనిలో ఏమంటే క్లోరోఫిల్ అనేది అధికంగా ఉంటుంది. ప్రోటీన్స్ అనేవి బరువులో 60% ప్రోటీన్‌లు అనేవి దీనిలో మనకు లభ్యమవుతూ ఉంటాయి. అలాగే మరి ఒమేగా మరి విటమిన్స్ వచ్చేసి ఏ, బి కాంప్లెక్స్, సి, ఈ, కే అనేటువంటి విటమిన్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఖనిజాలు చూసినట్లయితే ఇనుము, మెగ్నీషియం, జింకు, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా మనకి ఇందులో దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. జీర్ణక్రియ ప్రక్రియలో ఉపయోగపడతాయి. స్టామినాను కూడా పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకవేళ శరీరం మీద పుండ్లు, వాపులుంటే వాటిని మాన్చే ప్రక్రియ మరి ఈ యొక్క కొరెల్లా అనే స్టెమ్ సెల్ ఎక్కువగా ఉంటుంది.
శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది ఈ యొక్క కొరిల్ అనేది. అట్లాగే ఆక్సాంతిన్ ఇది అత్యంత శక్తివంతమైన సహజ యాంటీ ఆక్సిడెంట్‌లో ఒకటి. దీని యాంటీ ఆక్సిడెంట్ శక్తి విటమిన్ సి, ఈ, బీటా కెరోటిన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీని ఉపయోగాలొచ్చేసి చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డిజైన డిజనరేషన్‌ని తగ్గించడంలో మరి మనకు సహాయపడుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి శరీరాన్ని రక్షిస్తుంది. మజిల్ రికవరీలో మరి మజిల్ రికవరీ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వాపును తగ్గించి కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. క్రీడాకారులు సహజ ఎనర్జీ బూస్టర్‌గా కూడా ఈ ఆక్సాంతిన్‌ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే బ్లూబెర్రీస్, బార్లీ గ్రాస్‌ను మనం గనక చూసినట్లయితే ఇది గింజలు, గడ్డి మరి ముదరక ముందే పసిపచ్చ ఆకులాగా ఉన్నప్పుడే కోసి తీసుకోవడం వల్ల స్టెమ్ సెల్స్ అనేవి దీనిలో ఉంటాయి. మరి దీన్ని విటమిన్‌లొచ్చేసి ఏ, సి, ఈ, కే, బి కాంప్లెక్స్ అనే విటమిన్‌లు మనకు ఇందులో లభ్యమవుతాయి. అలాగే ఖనిజాలొచ్చేసి మరి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింక్, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, క్లోరోఫిల్ వంటి అనేక పోషకాలు కలిగి సూపర్ న్యూట్రియంట్ డ్రైన్‌గా మరి ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ యొక్క బార్లీ గ్రాస్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియని మరి ఆ జీర్ణక్రియ మెరుగయ్యేటట్లుగా చేస్తుంది. చర్మము, జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో ఉండే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. శరీరానికి డిటాక్స్ చేసి కాల్షియం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లాక్ కోషాస్ మరి ఆక్టియా రెసిమోసా అనేటువంటి మొక్క వేర్ల నుండి తీసుకున్నటువంటి ఔషధ మూలిక. ఇది మహిళలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మహిళల ఆరోగ్యాన్ని చాలా బాగా మరి మెరుగుపరిచేలా ఉపయోగపడుతుంది. మరి మోనోపాజ్ లక్షణాలను నియంత్రించడం కోసం సాంప్రదాయంగా దీన్ని వాడతారు. మరి మోనోపాజ్ లక్షణాలంటే వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టడం, యోని పొరిబారడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కీళ్ళు, కండరాల నొప్పులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మరి రెండవదిగా హార్మోన్ల సమతుల్యత, మానసిక వేదన తగ్గించడంలో, వాపులు తగ్గించడంలో, రొమాంటిక్ పెయిన్‌కి తగ్గించడంలో ఇది ఎంతగానో మరి ఉపయోగపడుతుంది. అలాగే ఒమేగా 3, 6, 9 అనేవి మొక్కల ఆధారిత ఒమేగా 3, 6, 9 అనేవి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు. ఇవి గుండె, మెదడు, చర్మం మరియు మొత్తం ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనవి. మరి ఒమేగా 3లో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్‌నట్స్ ఇలా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే వాపును తగ్గిస్తాయి, గుండెని కాపాడతాయి, అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. అలాగే ఒమేగా 6లో కూడా సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, నువ్వులు, సోయాబీన్ ఆయిలు మరి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే హార్మోన్ ఫంక్షన్స్‌ని మరి సమతుల్యం ఫంక్షన్ చక్కగా జరిగేటట్లుగా సహాయపడతాయి. పెరుగుదలకు మద్దతును ఇస్తాయి. అలాగే ఒమేగా 9లో చూస్తే ఆలివ్ ఆయిలు, మరి అవకాడో ఆయిల్, బాదం, మకాడిమియా నట్స్, జీడిపప్పు ఇవి కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడంలో మరి పనిచేస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, మరి క్యూర్సెల్‌లో ఉండేటువంటి 9 రకాల మరి ఈ యొక్క పదార్థాలు, మరి మొక్కల నుండి వచ్చినటువంటి ఈ పదార్థాల్లో సెమ్‌స్టిల్ అనేది మరి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల భాగాలకు కూడా యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ నుండి మన శరీరాన్ని, యూవీ కిరణాల నుంచి మన శరీరాన్ని, మరి అన్ని రకాల వాపుల నుంచి, మరి టాక్సిన్స్ నుంచి మరి కాపాడి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది గనక మనం క్యూర్సెల్ ప్రొడక్ట్‌ని మరి వాడదాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో క్యూర్సెల్‌లో ఉపయోగించేటువంటి 9 రకాల పదార్థాల గురించి జస్ట్ పేర్లు తెలుసుకున్నాం. అయితే ఈరోజు మరి ఒక్కొక్క పదార్థం యొక్క వివరణను తెలుసుకుందాం.
మరి మొదటిగా మనం అనుకున్నట్లు ప్యూర్ సెల్‌లో మాలస్ డొమెస్టికా అనేటువంటి ఒక ప్రత్యేకమైన యాపిల్ జాతి నుండి తీసుకున్నటువంటి స్టెమ్ సెల్ వాడతామని తెలుసుకున్నాం కదా! ఇది మనం ముందుగా అనుకున్నట్లుగానే స్విట్జర్లాండ్‌లోని దొరికే అరుదైన యాపిల్. దీని ప్రత్యేకత ఏంటంటే అంటే కట్ చేసిన తర్వాత కూడా దీర్ఘకాలం తాజాగా ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. రెండోది ముడతలు లేకుండా ఉంటుంది ఈ యొక్క యాపిల్. ఈ మొక్క యొక్క స్టెమ్ సెల్‌ను కాస్మెటిక్స్‌కి, పోషక సప్లిమెంట్స్‌కి మరియు యాంటీ ఏజింగ్ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మాలస్ డొమెస్టికా అనేటువంటి యాపిల్ చర్మాన్ని చర్మ సెమ్ స్టిల్‌కి ఉపయోగిస్తారు. ఇది చర్మం పైకి అల్ట్రా వయొలెట్ కిరణాల నుండి, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని రక్షించడానికి కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ముడతలు, రేఖలు తగ్గించి వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది. చర్మ పునరుత్పత్తిని ప్రోత్సహించి మృదుత్వాన్ని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాన్ని కూడా ఈ యొక్క మాలస్ డొమెస్టికా అనేటువంటి యాపిల్ మనకి మరి ఇస్తుంది. కాబట్టి మాలస్ డొమెస్టికా అనే యాపిల్‌లో ఉన్నటువంటి స్టెమ్ సెల్ అనేది మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు మన శరీరానికి కల్పిస్తుంది. అలాగే సోలార్ విటిస్ ఇది ద్రాక్ష జాతి నుండి తీసుకునేటువంటి స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్ ప్రధానంగా చర్మ సంరక్షణ మరియు యాంటీ ఏజింగ్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. మాలస్ డొమెస్టికా లాగానే సోలార్ విటిస్ కూడా యూవీ కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. చర్మ కాంతిని మరియు టెక్స్చర్‌ను మెరుగుపరుస్తుంది. ఫోటో ఏజింగ్ సూర్యకాంతి వల్ల చర్మం వృద్ధాప్యంలోకి ఎళ్ళకుండా కాపాడేటువంటి ఒక మంచి ఈ యొక్క స్టెమ్ సెల్‌గా ఉపయోగపడుతుంది. అలాగే లిప్సోమాల్ టెక్నాలజీ వాడడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు సమర్థవంతంగా చర్మంలో చేరి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అలాంటి గొప్ప సంజీవనిలాగా ఈ సోలార్ విటిస్ అనేటువంటి ద్రాక్ష జాతి మనకు ఉపయోగపడుతుంది. అలాగే మూడవదిగా అసాయి బెర్రీ. ఈ అసాయి బెర్రీ అనేటువంటి ఈ యొక్క ఫ్రూట్ అమెజాన్ అడవుల్లో పెరిగే అసాయి పామ్ చెట్టు నుంచి దొరుకుతుంది. ఇది సూపర్ ఫుడ్‌గా ప్రసిద్ధి చెందింది. దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు అంటే ఒమేగా 3, 6, 9 ఉంటది. అలాగే ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ వచ్చేసి ఏ, సి, ఈ అనేటువంటి విటమిన్స్ ఉంటాయి. అలాగే ఖనిజాలు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అనేటువంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. శక్తి మరియు స్టామినాను పెంపొందిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే నాలుగో పదార్థం వచ్చేసి బ్లూబెర్రీ. ప్రపంచవ్యాప్తంగా పండేటువంటి ఒక పండు. ఈ బ్లూబెర్రీ కూడా ఒక సూపర్ ఫుడ్‌గా ఉంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అథోసైనిక్స్ ఉన్నాయి. అలాగే విటమిన్ సి, కే, బి6 ఉంటాయి. ఫైబర్ ఉంది. మాంగనీస్ ఇతర ఖనిజాలు కూడా ఎక్కువగా ఈ బ్లూబెర్రీలో లభిస్తాయి. బ్లూబెర్రీ యొక్క ప్రయోజనాలు గనుక మనకు చూస్తే మన యొక్క జ్ఞాపక శక్తిని, అలాగే మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మద్దతిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే క్లోరెల్లా ఒక కణంతో ఉండే ఆకుపచ్చ తియ్యటి నీటి శైవల్యం. దీనిలో ఏముండే క్లోరోఫిల్ అనేది అధికంగా ఉంటుంది. ప్రోటీన్స్ అనేవి బరువులో 60% ప్రోటీన్లు అనేవి దీనిలో మనకు లభ్యమవుతూ ఉంటాయి. అలాగే ఒమేగా విటమిన్స్ వచ్చేసి ఏ, బి కాంప్లెక్స్, సి, ఈ, కే అనేటువంటి విటమిన్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఖనిజాలు చూసినట్లయితే ఇనుము, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా మనకి ఇందులో దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. జీర్ణక్రియ ప్రక్రియలో ఉపయోగపడతాయి. శక్తి, స్టామినాను కూడా పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకవేళ శరీరం మీద పుండ్లు, వాపులు ఉంటే వాటిని మాన్చే ప్రక్రియ ఈ యొక్క స్టెమ్ సెల్ కొరెల్లా అనే స్టెమ్ సెల్ ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది ఈ యొక్క కొరెల్లా అనేది. అట్లాగే ఆక్సాంతిన్ ఇది అత్యంత శక్తివంతమైన సహజ యాంటీ ఆక్సిడెంట్లో ఒకటి.
దీని యాంటీ ఆక్సిడెంట్ శక్తి విటమిన్ సి, ఈ, బీటా కెరోటిన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీని ఉపయోగాలొచ్చేసి చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డిజనరేషన్‌ని తగ్గించడంలో మరి మనకు సహాయపడుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి శరీరాన్ని రక్షిస్తుంది. మజిల్ రికవరీలో మరి మజిల్ రికవరీ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వాపును తగ్గించి కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. క్రీడాకారులు సహజ ఎనర్జీ బూస్టర్‌గా కూడా ఈ ఆక్సాంతిని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే బ్లూబెర్రీస్, బార్లీ గ్రాస్‌ను మనం గనక చూసినట్లయితే ఇది గింజలు, గడ్డి మరి ముదరక ముందే పసిపచ్చ ఆకులాగా ఉన్నప్పుడే కోసి తీసుకోవడం వల్ల స్టెమ్ సెల్స్ అనేవి దీనిలో ఉంటాయి. మరి దీన్ని విటమిన్‌లొచ్చేసి ఏ, సి, ఈ, కే, బి కాంప్లెక్స్ అనే విటమిన్‌లు మనకు ఇందులో లభ్యమవుతాయి. అలాగే ఖనిజాలొచ్చేసి మరి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింక్, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు, క్లోరోఫిల్ వంటి అనేక పోషకాలు కలిగి సూపర్ న్యూట్రియంట్ డ్రైన్‌గా మరి ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ యొక్క బార్లీ గ్రాస్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియని మరి ఆ జీర్ణక్రియ మెరుగయ్యేటట్లుగా చేస్తుంది. చర్మము, జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో ఉండే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. శరీరానికి డిటాక్స్ చేసి కాల్షియం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లాక్ కోషాస్ మరి ఆక్టియా రెసిమోసా అనేటువంటి మొక్క వేర్ల నుండి తీసుకున్నటువంటి ఔషధ మూలిక. ఇది మహిళలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మహిళల ఆరోగ్యాన్ని చాలా బాగా మరి మెరుగుపరిచేలా ఉపయోగపడుతుంది. మరి మోనోపాజ్ లక్షణాలను నియంత్రించడం కోసం సాంప్రదాయంగా దీన్ని వాడతారు. మరి మోనోపాజ్ లక్షణాలంటే వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టడం, యోని పొరిబారడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కీళ్ళు, కండరాల నొప్పులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మరి రెండవదిగా హార్మోన్ల సమతుల్యత, మానసిక వేదన తగ్గించడంలో, వాపులు తగ్గించడంలో, రొమాంటిక్ పెయిన్‌కి తగ్గించడంలో ఇది ఎంతగానో మరి ఉపయోగపడుతుంది. అలాగే ఒమేగా 3, 6, 9 మొక్కల ఆధారిత ఒమేగా 3, 6, 9 అనేవి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు. ఇవి గుండె, మెదడు, చర్మం మరియు మొత్తం ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనవి. మరి ఒమేగా 3లో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్ ఇలా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే వాపును తగ్గిస్తాయి, గుండెని కాపాడతాయి, అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. అలాగే ఒమేగా 6లో కూడా సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, నువ్వులు, సోయాబీన్ ఆయిల్ మరి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే హార్మోన్ ఫంక్షన్స్‌ని మరి సమతుల్యం ఫంక్షన్ చక్కగా జరిగేటట్లుగా సహాయపడతాయి. పెరుగుదలకు మద్దతును ఇస్తాయి. అలాగే ఒమేగా 9లో చూస్తే ఆలివ్ ఆయిల్, మరి అవకాడో ఆయిల్, బాదం, మకాడిమియా నట్స్, జీడిపప్పు ఇవి కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడంలో మరి పనిచేస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, మరి క్యూర్సెల్‌లో ఉండేటువంటి 9 రకాల మరి ఈ యొక్క పదార్థాలు, మరి మొక్కల నుండి వచ్చినటువంటి ఈ పదార్థాల్లో సెమ్‌స్టిల్ అనేది మరి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల భాగాలకు కూడా యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ నుండి మన శరీరాన్ని, యూవీ కిరణాల నుంచి మన శరీరాన్ని, మరి అన్ని రకాల వాపుల నుంచి, మరి టాక్సిల్స్ నుంచి మరి కాపాడి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది గనక మనం క్యూర్సెల్ ప్రొడక్ట్‌ని మరి వాడదాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థాంక్ యూ.